మీరు ఎప్పుడైనా ఆలోచించారా 2030 సంవత్సరంలో అసలు ఎటువంటి ఉద్యోగాలు ఉంటాయని చెప్పి? మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే 2030 సంవత్సరంలో 80% ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అసలు ఇప్పుడు ఆ ఉద్యోగాలు ఇంకా క్రియేట్ అవ్వలేదు అనమాట. అది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ 2030 సంవత్సరం టైంకి వచ్చేసరికి 80% కొత్త ఉద్యోగాలు అయితే క్రియేట్ అవబోతున్నాయి. ఈ రోజు మన వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల 2030 టైం వచ్చేసరికి కొత్తగా క్రియేట్ అయ్యే ఒక 10 జాబ్స్ ఏంటో ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 7th బ్యాచ్ అక్టోబర్ 13వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు. ఏ ఇంటర్మీడియట్ ఆర్ లెవెల్ 2 కోర్స్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. టైమింగ్స్ రాత్రి 7:30 నుండి 8:30 వరకు. మన ఏ తెలుగు కోర్సుల్లో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ జాబ్ రోల్ ఏంటంటే ఏఐ ట్రైనర్స్. ఏఐ ట్రైనర్స్ అంటే ఏఐని టీచ్ చేసే ట్రైనర్ కాదు, అంటే స్టూడెంట్స్కి చెప్పే ట్రైనర్స్ కాదండి. ఏఐ సిస్టమ్స్ని వాటికి ఏఐని సంబంధించిన డేటాని ఫీడింగ్ చేసి మనకు సరైన ఇన్పుట్ సరైన అవుట్పుట్ డేటా వస్తుందా, లేబుల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అంటే ఒక ఇన్పుట్కి ప్రాపర్ అవుట్పుట్ సంబంధించిన సమాచారం అంతా ఇవ్వడాన్ని ఏఐ ట్రైనర్స్ అంటారు. ఈ పర్టికులర్ ఏఐ ట్రైనర్ జాబ్ రోల్కి విపరీతమైన డిమాండ్ అయితే ఉండబోతుంది. అంటే ఏఐ సిస్టమ్స్ సరిగ్గా వర్క్ చేస్తున్నాయా లేదా అని చెక్ చేసుకునే వాళ్ళే ఏఐ ట్రైనర్స్. ఆ పర్టికులర్ డేటాతో ఏఐ సిస్టమ్ని వర్క్ చేయించే వాళ్ళు కూడా ఏఐ ట్రైనర్స్ అవుతారు. గార్ట్నర్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2030 సంవత్సరం కల్లా కనీసం 30% ఏఐ మరియు హ్యూమన్ కలిసి వర్క్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. రెండో జాబ్ రోల్ ఏఐ ఎథిక్స్. అసలు ఏఐ ఎథిక్స్ అంటే ఏంటి? మన ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వచ్చినప్పుడు దానివల్ల కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, కొన్ని నెగిటివ్స్ కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఏఐ టెక్నాలజీలో మనం ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి? డీప్ ఫేక్ టెక్నాలజీ. అసలు మనం చూస్తున్న కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ అది మనవా లేదంటే వేరే వాళ్ళవా కూడా తెలియని పరిస్థితి. ఒరిజినల్లా ఫేక్ వీడియోను కూడా కనిపెట్టలేని పరిస్థితి. ఇలా డిఫరెంట్ వీడియోస్ ఇమేజెస్ అయితే సర్క్యులేట్ అయిపోతున్నాయి. అటువంటి టైంలో మనల్ని సేవ్ చేసేది ఏదైనా ఉందంటే అది ఏఐ ఎథిక్స్ అనమాట. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక పర్టికులర్ డేటా సెట్ ఏదైతే ఉందో, ఒక డేటా సెట్ సరైన డేటాని యూజ్ చేయకపోవడం వల్ల ఒక పర్టికులర్ రంగు వ్యక్తి మీద పాజిటివ్ గానీ ఇంకొక పర్టికులర్ రంగు వ్యక్తిని నెగిటివ్ గానీ చూపిస్తే గనక అది కొన్ని వర్గాల మధ్య గొడవలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. సో అటువంటి టైంలోనే ఏఐ ఎథిక్స్ అనేవి కీలకంగా ఉంటుంది. ఏఐ ఎథిక్స్ పర్టికులర్ జాబ్ రోల్ వాళ్ళు ఎటువంటివి యాక్సెప్ట్ చేయాలి, డేటాని ఎటువంటి యాక్సెప్ట్ చేయకూడదు అని కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేస్తారనమాట. ఇది కూడా ఒక పెద్ద జాబ్ రోల్ కింద మారే అవకాశం ఉంటుంది. డెలాయిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2030 సంవత్సరానికి 62% ప్రజలు భయపడుతున్న విషయం ఏంటంటే అసలు ఏఐ ఎథిక్స్ ఎటువంటి ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని. ఇక మూడో జాబ్ రోల్ అటానమస్ వెహికల్ టెక్నీషియన్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ జాబ్ రోల్. ఏంటంటే ఇప్పటి వరకు మనం టెక్నీషియన్స్ అనగానే పెట్రోల్ వెహికల్స్ కి లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డీజిల్ వెహికల్స్ కి ఇట్లా కొన్ని కేటగిరీస్ సంబంధించిన టెక్నీషియన్స్ చూసాం. బట్ రాబోయే సంవత్సరాల్లో ఏమవుతుందంటే అటానమస్ వెహికల్ సంబంధించిన టెక్నీషియన్స్ కూడా జాబ్ రోల్స్ ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు టెక్నీషియన్స్ ఏం చేస్తారు? ఆటోమొబైల్ సెగ్మెంట్ సంబంధించిన హార్డ్వేర్ పార్ట్స్ కానీ కాంపోనెంట్స్ కానీ మనం వాటిని రిపేర్ చేస్తున్నారు. బట్ ఎప్పుడైతే అటానమస్ వెహికల్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయో, డ్రైవర్ లేని వాహనాలు అందుబాటులోకి వచ్చాయో, దానికి సంబంధించిన ఏ రిలేటెడ్ రిపేర్స్ ని కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో అప్పుడేమవుతుంది, ప్రజెంట్ ఉన్న స్కిల్ సెట్ వాళ్ళకి సరిపోదు. అప్పుడు టెక్నీషియన్స్ ఎవరైతే అటానమస్ వెహికల్ సంబంధించిన టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉంటుందో వాళ్ళు అటువంటి రిపేర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కూడా కొత్త జాబ్ రోల్ అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. డేటా ఇన్సైట్ చెప్పే రిపోర్ట్ ఏంటంటే 2030 సంవత్సరం కల్లా ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యే కార్లలో 50% కార్లు అటానమస్ వాహనాలు ఉండే అవకాశం ఉంటుందని. నాలుగో జాబ్ రోల్ డేటా క్యూరేటర్స్. డేటా క్యూరేటర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క రకమైన డేటా వస్తుంది. కొన్ని ఆర్గనైజేషన్కి చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది అనమాట. ఈ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఏది మంచి డేటా ఏది ఉపయోగం లేని డేటా అలా క్యూరేట్ చేసే వాళ్ళని డేటా క్యూరేటర్స్ అంటారు అనమాట. రాబోయే సంవత్సరాల్లో కూడా కంపెనీలకు ఖచ్చితంగా ఏఐని ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో ఇలా డేటా క్యూరేటర్స్ కూడా ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి. ర్యాకౌంటర్ రిపోర్ట్ ప్రకారం ప్రతిరోజు మనం 663 ఎక్సాబైట్స్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తున్నాం అని చెప్పి 2020 సంవత్సరానికల్లా ఇంత అమౌంట్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తామని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఇక ఐదో జాబ్ రోల్ ఏ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్. ఏ హెల్త్ కేర్ ఎక్స్పర్ట్స్ అంటే ఏంటంటే ప్రెసెంట్ మనకి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా నర్సులు అయితే ఉంటారు. బట్ రాబోయే సంవత్సరాలు ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డయాగ్నోసిస్ వస్తాయి అనమాట. ఎవరైనా ఒక పేషెంట్ ఏదైనా ఒక పర్టికులర్ సమస్యతో వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదైనా స్కానింగ్ రిపోర్ట్లు చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్కానింగ్ కోసం
దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇమీడియట్ గా ఒక 1 or 2 minutes లోనే దాని రిజల్ట్స్ వచ్చేస్తాయి. దానికి కారణం ఏఐ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయిపోవడం వల్ల. సో ఇలా ఏఐని హెల్త్ కేర్ రంగంలో కూడా ఎవరికైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేసే హెల్త్ కేర్ రిపోర్ట్స్ మీద అవగాహన ఉంటుందో వాళ్ళకి ఒక కొత్త జాబ్ రోల్ వస్తుంది అనమాట. సో కారణం ఏంటంటే రాబోయే సంవత్సరంలో హాస్పిటల్స్లో ఇటువంటి కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఎవరి దగ్గర ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరి రిపోర్ట్ ఫాస్ట్గా వస్తుందంటే పేషెంట్స్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దానికి మళ్ళీ ఏ హెల్త్ కేర్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఉండబోతున్నాయి. పీడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం 2027 సంవత్సరానికి హెల్త్ కేర్ రంగంలో ఏఐ యూసేజ్ 41% పెరుగుతుందంట. 6వ జాబ్ రోల్ ఏఐ ఎడ్యుకేటర్స్. ఇప్పుడైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇప్పటికే కొంత మార్పు అయితే వచ్చింది. బట్ రాబోయే సంవత్సరాలు ఏమవుతుందంటే ఏఐ సంబంధించిన కోర్సెస్ కానీ లేకపోతే ట్యూటర్స్ కానీ వీళ్ళు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేజ్లో ఇంకా జనాలు దాని అడాప్షన్ స్టేజ్లోనే ఉన్నారు. బట్ దాని యాక్సెప్టెన్స్ స్టేజ్ వచ్చేసరికి మరికొంత టైం పట్టే అవకాశం ఉంది. అప్పుడు ఒక 2030 ఆ పర్టికులర్ పీక్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే విపరీతంగా ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఏఐ టెక్నాలజీ మీద. యునెస్కో రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2030 సంవత్సరం టైంలో ఆ టైంలో ఉన్న విద్యార్థులకు కానీ లేకపోతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏఐ స్కిల్లే కీలకంగా మారకపోతుందంట. నెక్స్ట్ జాబ్ రోల్ ఏఐ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్. మరి ఈ పర్టికులర్ జాబ్ రోల్ ఏంటంటారా? ఇప్పుడున్న కంపెనీస్ మెజారిటీ కంపెనీస్ అన్ని కూడా రాబోయే సంవత్సరంలో ఏఐని ఖచ్చితంగా ఇంటిగ్రేట్ చేస్తాయి. ప్రెసెంట్ కంపెనీస్ విల్ బి ఏఐ కంపెనీస్ అనమాట. ఎప్పుడైతే ఒక కంపెనీ ఏఐ కంపెనీగా మారుతుందో ఆ ఏఐ సంబంధించిన ఇంటిగ్రేషన్ ప్రాసెస్ కానీ ఏది చేస్తే మన కంపెనీ ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది. అలానే ఒక బిజినెస్ కి ఏఐని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అటువంటి ఛాలెంజెస్ ఏముంటాయి బిజినెస్ లో కానీ ఆపరేషన్స్ లో కానీ వీటన్నిటిని కూడా మేనేజ్ చేయడం కోసం ఈ పర్టికులర్ జాబ్ రోల్ అయితే ఉంటుందన్నమాట. పీడబ్ల్యూసీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 2030 సంవత్సరం కల్లా ఏఐ టెక్నాలజీ సంబంధించిన మార్కెట్ $15.7 ట్రిలియన్ చేరే అవకాశం ఉంటుందంట. 8వ జాబ్ రోల్ ఏఐ బేస్డ్ కంటెంట్ క్రియేటర్స్. జస్ట్ ఊహించుకోండి, ప్రజెంట్ మన యూట్యూబ్ వీడియోస్ ఏదైతే చూస్తున్నావో ఏఐ రిలేటెడ్ కంటెంట్ చాలా తక్కువ వస్తుంది అనమాట. కొన్ని వస్తున్నాయి బట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంపేర్ టు అదర్ టెక్నాలజీ ఛానల్స్తో పోల్చుకున్నట్లయితే ఏఐ టెక్నాలజీ సంబంధించిన ఛానల్స్ తక్కువగా ఉన్నాయి. బట్ రాబోయే ఒక 4-5 సంవత్సరాలు ఏమవుతుందంటే అందరూ ఏఐ గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈ ఏఐ సంబంధించిన ఛానల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ఏఐ సంబంధించిన ఛానల్స్ పెరుగుతాయి, ఏఐ క్రియేటర్స్ పెరుగుతారో వాళ్ళకి కూడా కొత్త రెవెన్యూ సోర్స్ వస్తుంది అనమాట. అది కూడా ఒక కొత్త జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. స్టాటిస్టికల్ రిపోర్ట్ ప్రకారం 2030 సంవత్సరం నాటికి ఏఐతో జనరేట్ చేసిన కంటెంట్ వాల్యూ $12 బిలియన్ వరకు ఉంటుందంట. ఇక 9వ జాబ్ రోల్ ఏఐ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ రోజు వరకు మన సైబర్ సెక్యూరిటీ అనగానే దానికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ టూల్స్ ఉంటాయి. ఏదైనా ఎవరైనా ఫ్రాడ్స్ చేస్తున్నారంటే వాళ్ళు గుర్తించాలి, అది కొన్నిసార్లు మాన్యువల్గా చేస్తూ ఉంటారు. బట్ రాబోయే రోజులు ఏమవుతుందంటే ఏ ఇంటిగ్రేషన్ సైబర్ సెక్యూరిటీలోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఫ్రాడ్ అలర్ట్స్ ఏమైనా జరిగితే కనుక ఏఐతో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ డొమైన్ కోసం ఏఐ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ సంబంధించి కూడా ఒక కొత్త జాబ్ రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా 10వ జాబ్ రోల్ ఏఐ అసిస్టెడ్ లాయర్స్ మరియు లీగల్ ఎక్స్పర్ట్స్. ఈ రోజుకి మన భారతదేశ వ్యాప్తంగా మొన్న మధ్యన సుప్రీంకోర్టు లాయర్ జడ్జి గారు చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే మన భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయంట. కారణం ఏంటంటే ఆ రిపోర్ట్ సంబంధించిన అనాలిసిస్ కానివ్వండి, కొరత కానివ్వండి, జడ్జిలు గారి కానీ లేకపోతే లాయర్స్ కొరత కానివ్వండి, ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతుందంటే మనకి తీర్పు వచ్చే టైం అనేది లేట్ అయిపోతూ వస్తుంది అనమాట. సో దీన్ని స్పీడప్ చేయడానికి మనకి ఏ టెక్నాలజీ అయితే హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక పర్టికులర్ కేస్ స్టడీని కానీ లేకపోతే ఒక పర్టికులర్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడానికి మన ఏ టెక్నాలజీని అయితే యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈవెన్ మొన్న మధ్య సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో లాయర్లు అందరూ కూడా ఏ టెక్నాలజీ మీద అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సో లాయర్స్ కి ఏతో అసిస్టెన్స్ ఇవ్వడం కానీ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ హెల్ప్ చేసే ఎవరైతే ఉంటారో అది కూడా ఒక కొత్త జాబ్ రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మెకెన్జీ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2030 సంవత్సరానికల్లా ఏఐ సంబంధించిన లీగల్ వర్క్స్ 23% ఆటోమేషన్ అవబోతుందంట. ఇవ్వండి 2030 సంవత్సరానికల్లా ఏఐ సృష్టించబోయే ఒక 10 కొత్త జాబ్ రోల్స్. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.